నా జైలు కూడా వేస్ట్ కాలేదు. బాబాయ్, నేను వెళ్ళి విషయం స్వాతికి చెప్పొస్తాను. ఏ స్వాతి, రేపటి నుంచి పరీక్షలే. జరిగిందంతా మర్చిపో. నువ్వు కోరుకున్నట్టు అతని భార్యవి కాలేకపోయినా అతను కోరుకున్నట్టు నువ్వు డాక్టర్ కావాలిగా. ముందు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయి. ఏ స్వాతి, స్వాతి, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీతో పంచుకుందామని వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికే నేను చదివిస్తున్నానని అందరూ అనుకుంటున్నారు. నేనంత స్వార్థపరుడునా? కాదు. మా అమ్మ కోసం మీ నాన్న చనిపోయినప్పుడు ఆయన బాధ్యతలు నేను తీసుకోవాలిగా. అందుకే నేను డాక్టర్ చదివిస్తున్నాను. అంత మాత్రాన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటానా? లేదు. అందుకే నీకు ఒక మంచి సంబంధం చూశాను. ఎవరో చెప్పుకో. స్వాతి, సాయంత్రం 5ంటికి దుర్గుడికి రా. నా విషయం ఒకటి చెప్పాలి. ఏంటది? సూర్యం అనే మాస్ అబ్బాయి మధులత నా క్లాస్ అమ్మాయితో నువ్వు సాయంత్రం గుడి దగ్గరికి రా, చెప్తాను. వస్తావుగా? అలాగే వస్తాను. బాయ్. ఇప్పుడు అర్థమయ్యాడా సూర్యం? గొప్ప మనసున్నవాడే. సూర్యం ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలంటే నేను అతని మాట వినాలి. ఈ లగ్న పత్రికను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. పంతులు, పెళ్లి ముహూర్తం ఓకే, కానీ ఇప్పుడు లగ్న పత్రిక అందుకున్న ముహూర్తం కరెక్టేనా? ఎంత మాట అన్నావు సూర్యం? ఈ రోజు చాలా దివ్యమైన రోజు, రథసప్తమి. ఊరంతా ఉత్సవాలు. మంచి బిజినెస్ ఇవాళ. ఆకురాయ్, నీకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉందరా. ఎందుకట? అది పర్స్ కటింగ్, నీది హెయిర్ కటింగ్. నాకు అర్థం కాలేదే. నేను షాప్ నుంచి వెళ్ళిన తర్వాత నీకే అర్థం అవుద్దిలే. కూర్చో. అగా కటింగ్ ఎంత? ఆగా గడ్డానికి ఎంత? ఆగా కటింగ్ వేసి గడ్డం ఎత్తే ఎంత? ఆగా అసలు ముక్కుల్లోని చెవుల్లోని ఎంటుకులు కత్తిరించి క్లీన్ గా సేవ్ చేసి కటింగ్ ఎత్తే ఎంత? నువ్వు పని చేయడానికి వచ్చావా, ప్రశ్న లేడానికి వచ్చావా? కటింగ్ షాప్ కి వచ్చి ఎక్కువ మాట్లాడవద్దని సామెతం తెలుసా నీకు? ఎందుకని? ఎందుక చేతిలో కాబట్టి. ఏయ్, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ బాడీలో ఏదో పాటు చేసి నా సునకరాజు చేసేవాడిని. అదేంటది? టేపికాడు మొన్నే దుబాయ్ తెప్పించా. ఈ పాటలు విని సమ్మగా గొరికించుకుంటారని. ముక్కులు ఎంటుకలు తీసే. నీ బిల్డప్ తగలయ్యా ముక్కెంట్రులుగా. బుజ్జి, నేను అవతల అర్జెంట్ గా వివాహానికి వెళ్ళాలరా. నువ్వు కాసేపు తప్పుకో, నేను చేయి చేసుకుని వెళ్ళిపోతాను. నాకు కూడా అర్జెంట్ పని ఉంది. కూర్చోండి. కూర్చోటం కంటే నిలబడితేనే నీకు ఈజీరా. చెయ్యి. అదేమిట్రా, దాన్ని ఎక్కడ ఉంచావేంటి? ఎవడన్నా డబ్బులు ఇవ్వకపోతే పురమాయిస్తావా ఏమిటి? అబ్బే ఏముందండి, రోజుకి ఇద్దరు ముగ్గురుకో చెవ్వ ముగ్గు కట్టాలి కదా. అతను లటక్కరేస్తాను, అది లపక్కని క్యాచ్ చేస్తుంది. ఇక్కడ ఉంటే ఏ ముక్కో చెవ తెలియస్తుంది. ఈ పాట ఎక్కడో విన్నట్టుందిరా. ఆ షాప్ లోదే కంటిన్యూ అవుతుంది. ఏమిటి కొట్టేసావా? కత్తిరించా. కంగ్రాచులేషన్ సార్. సార్, నేను మాత్రం ఈ బొకే మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినందుకు ఇవ్వడం లేదు. నాకు తెలుసురా, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఎంపీ సీటు బై ఎలక్షన్ లో నాకే దక్కినందుకు ఇస్తున్నా. సార్, నామినేషన్ వేయడానికి 200 వెహికల్స్ అయినా పెట్టమంటారా సార్? 200 ఏంటి, 1000 పెట్టండి అయ్యా. నా స్ట్రెంత్ సెంట్రల్ దాకా తెలియాలి. అలాగే సార్, వెళ్ళొస్తున్నా. సార్, రాజ్యసభ సీటు రాకపోయినా లోక్సభ బై ఎలక్షన్ లో మీకు ఎంపీ సీట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. రాజ్యసభ సీటు పోగొట్టిన వాడు దొరకలేదన్న బాధ నాకుంది. నన్ను కొట్టిన ప్లాన్ నాశనం చేసిన వాడు నాకు దొరకాలి. డాడీ,
పర్సనల్ గా మాట్లాడాలి. సరే నువ్వు వెళ్ళు. ఆలోచించద్దమ్మా. నువ్వు ఏం కావాలన్నా అడిగే. ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను. మీ డాడీ ఎంపీ కాబోతున్నాడు. నీ కోరిక ఏమిటో చెప్పు. డాడీ, నేను సూర్యం అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పిన్నికి కూడా చెప్పాను. అతనికి ఆస్తి లేదు, చాలా పేదవాడు. అలాగే, ఇప్పుడే వెళ్ళి అతన్ని తీసుకురా. థ్యాంక్ యూ డాడీ. పిన్ని, డాడీ ఒప్పుకున్నారు. సార్, అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే ఇంటికి తీసుకురమ్మంటారండి సార్? నేను పిలిస్తే తలుపు చాటు నుంచి సమాధానం చెప్పే నా కూతురు ఇవాళ ఎదురుగా నిలబడి ప్రేమించానని చెప్పిందంటే ఆ ధైర్యం తాంది కాదురా, వాడిది. వాడిని నేను చూడాలి. ఆపండి. మీ లవ్ సక్సెస్ అయింది కదా, మమ్మల్ని ఎంజాయ్ చేయనివరా? మా పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను. మొత్తానికి ఏ మూడ్లో ఉన్నారో ఒప్పుకున్నారు. సూర్యాన్ని తీసుకురమ్మన్నారు. డాడీ ముందైనా కాస్త డీసెంట్ గా. డోంట్ వరీ మధు, నన్ను చూడగానే మీ నాన్న ఫేస్ ఎలా వెలిగిపోతుందో నాకు తెలుసుగా. మా డాడీ నువ్వు చూడలేదు కదా, అలా ఎలా చెప్తున్నావు? ఫేస్ వాల్యూ. నువ్వు ఇక్కడ ఇలాగే నాతో కబుర్లు చెప్తూ ఉండు. అక్కడ సత్తిగాడేమో మా డాడీ మనసు పూర్తిగా విరిచేస్తాడు. నువ్వు తొందరగా రా. డాడీ, ఓ సరే, 4 డబ్బులున్నదానం అనుకున్నాను గాని 4 అంతస్తులు ఉన్నదానం అనుకోలేదు. అయితే ఇప్పుడు నా ప్రేమను వద్దనుకుంటావా? నాకు నువ్వు కావాలి గాని నీ వెనకున్న ఐశ్వర్యం వద్దు. థ్యాంక్స్. పెద్దవారు, నన్ను చూసి మీరు లేచి నిలబడడం మర్యాద కాదు. కూర్చోండి. నా కూతురు కోరుకున్నవాడివి, ఈ ఇంటికే అల్లుడవుదాం అనుకున్న వాడివి కదా. ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా? కూర్చో. ఏం చదువుకున్నావు? డాడీ, చెప్పు. ఎంపీసీ, సిఈసి. అంటే ఎంపీసీ అంటే మంచి పనులు చేయడం, సిఈసి అంటే చెడుని ఎదిరించి చిత్త కొట్టడం. ఓ, ఈ క్వాలిఫికేషన్స్ చూసేనా మా అమ్మాయి నిన్ను ప్రేమించింది? ఈ ప్రశ్నకు మీ అమ్మాయి సమాధానం చెప్తేనే బాగుంటుంది. అవును డాడీ, అతని ధైర్యం చూసి. ఆ ధైర్యంతోనే నువ్వు వీధిలో ఎవరిని పడితే వాళ్ళని కొడతావా? ఎవరిని పడితే వాడిని కొట్టనండోయ్. ఎవడు రాంగ్ రూట్ లో వస్తే వాడిని కొడతా. అది కూడా మధులత పర్మిషన్ ఇస్తేనే. అదేంటి? కళ్ళ ముందు ఏది జరిగినా వెంటనే మధుకు ఫోన్ చేస్తాను. అది మంచో చెడు తను డిసైడ్ చేస్తుంది కదు మధు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవడం కూడా చేతకాని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయమంటావు? స్టీరింగ్ ఆడవాళ్ళ చేతుల్లో ఉంటేనే మగాడు బండి సేఫ్ గా వెళ్తుంది అంకిల్. అంటే తను చెప్తే ఏ పనైనా చేస్తావా? చేస్తాను. ఏయ్, వీళ్ళు అంతేనయ్యా.
నేనేం చెప్తే అది చేస్తాను. సపోజ్ ఈ కుర్రాన్ని గేట్ దాటినో మాకండ్రా అన్నాను అనుకో, ఏమవుతుంది? ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు. మళ్ళీ మీకు హాస్పిటల్ ఖర్చులు అవుతాయి, తర్వాత చెక్కి మీద సంతకం పెట్టాలి. డాడీ ఆ తమాషకమ్మా, నువ్వే చెప్పావుగా అతని ధైర్యం చూసి ప్రేమించానని. ఆ ధైర్యాన్ని టెస్ట్ చేస్తున్నాను. కుర్రాడు నాకు నచ్చాడు. 24 hours లో మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. అలాగే వుడ్ బి అంకిల్. థ్యాంక్స్ డాడీ. సతీ, వీడి నన్ను కొట్టింది. ఇన్నాళ్ళు వాడిని ప్రాణాలతో తెమ్మన్నాను. ఇప్పుడు నాకు వాడి డెడ్ బాడీ కావాలి. వెళ్ళి నాకండి. మీ నాన్నని మళ్ళీ కొట్టడం నాకు ఇష్టం లేదు. రా. ఏమే సూర్యం? వెనకని మీ బాయలు తరుముకొస్తున్నారు. ఇదిగో మందుని తీసుకెళ్ళి జాగ్రత్త. తేడా అటు తీసుకెళ్ళు. మీరు నన్ను చూసి నేర్చుకో, ఎలా పరిగెత్తాలో.